హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గాయస్, మరొక న్యూ అప్డేట్ తోటి ఈ రోజు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్ మీ ముందుకు రావడం జరిగింది. అదేంటి అంటే మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి ఒక అప్డేట్ గురించి ఈ రోజు మనం చూడడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనం నియర్లీ 1 ఇయర్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నామని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి మనకి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి చూస్తే ఈ రోజు మనకి మెయిన్గా ఏపీపీఎస్సీ జాబ్స్ క్యాలెండర్ 2021 అని చెప్పేసి ఆ యొక్క జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి, ముఖ్యంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్స్కి సంబంధించి నిరుద్యోగులందరికీ కూడా నిరాశ మిగిలింది అని చెప్పవచ్చు. చాలా డిసప్పాయింట్ న్యూస్ అండి. సో ఏంటి అంటే మనకి మొత్తంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా టోటల్గా చాలా లెస్ అమౌంట్ ఆఫ్ పోస్టులు అనేవి మనకి ఈ రోజు ఈ యొక్క నియామక ప్రక్రియలో చేపట్టనున్నాము అని చెప్పి సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో వెలువరించడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఎన్ని వేకెన్సీస్ అనేవి, ఎన్ని పోస్టులు అనేవి మనకి ఈ యొక్క నియామక ప్రక్రియ ద్వారా పూర్తి చేయనున్నారు అంటే 10,143 వేకెన్సీస్ మాత్రమే మనకి ఈ యొక్క నియామక ప్రక్రియ ద్వారా పూర్తి చేయనున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ విధంగా తీసుకుంటే అభ్యర్థులు అంటే ఎవరైతే నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారో సో ఈ యొక్క జాబ్స్ కోసం, సో వారందరికీ కూడా నిరాశ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి కేటగిరీ వైజ్గా ఈ యొక్క 21-22కి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ 2021కి సంబంధించి ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో మనకి ఎటువంటి జాబ్స్ అనేది కేటగిరీ వైజ్గా రిలీజ్ చేశారంటే సో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి కేటగిరీ వైజ్గా తీసుకుంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు తీసుకుంటే మనకి 1238 పోస్టులు. ఇవి మనకి ఈ నెల ఈ యొక్క నెక్స్ట్ మంత్ జూలై 20 మనకి ఈ యొక్క 2021 విడుదల చేయనున్నారు. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి మొత్తంగా ఉన్నటువంటి భర్తీ చేయనున్నటువంటి ఉద్యోగాలు వచ్చేసరికి 36. ఇది వచ్చేసరికి 21 ఆగస్టులో మనకి రిలీజ్ చేయనున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోలీస్ వేకెన్సీస్. ఇప్పటి వరకు కూడా మన నోటిఫికేషన్స్లో కూడా చూసాం ఈ యొక్క పోలీస్ వేకెన్సీకి సంబంధించి ఎక్కువ పోస్టులు అనేది రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే మనకి 450 వేకెన్సీస్ అనేది సో మొత్తంగా ఖాళీల భర్తీల గురించి చూస్తే సెప్టెంబర్ మాసంలో మనకి యొక్క 2021 సంవత్సరంలో రిలీజ్ చేయనున్నారు. అండ్ అదేవిధంగా తీసుకుంటే వైద్య శాఖ డాక్టర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించి 451 వేకెన్సీస్ అనేది ఖాళీగా ఉన్నాయి. సో వీటిని మనకి అక్టోబర్ మాసంలో పూర్తి చేయనున్నారు. అండ్ అదేవిధంగా తీసుకుంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని చెప్పి చూసాం కదా. సో దీనికి సంబంధించి చూస్తే మనకి అదేవిధంగా వైద్య శాఖ నర్సులకు సంబంధించి సో వైద్య శాఖ నర్సులకు సంబంధించి 441 పోస్టులు, వీటిని డిసెంబర్ మాసంలోను. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఈ యొక్క వైద్య శాఖకు సంబంధించి పారామెడికల్ ఫార్మసిస్టులు అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ సో దీనికి సంబంధించి 5,251 పోస్టులను మనకి త్వరలో అంటే మనకి ఈ యొక్క 2021లో రిలీజ్ చేయనున్నారు. అండ్ అదేవిధంగా తీసుకుంటే విద్యాశాఖకు సంబంధించి మనకి లెక్చరర్స్, డిగ్రీ కాలేజెస్ లెక్చరర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 240. సో 240 ఖాళీలు అనేవి ఉన్నాయి. సో దీనిని మనకి 2022 జనవరి మాసంలో పూర్తి చేయనున్నారు. అండ్ అదేవిధంగా తీసుకుంటే వీటికి సంబంధించి మనకి మెయిన్ ఇంపార్టెంట్ సో అదేవిధంగా విద్యాశాఖలోనే మరొక అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనివర్సిటీస్ రేంజెస్లో ఉన్నటువంటి యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి చూస్తే 2,000 ఉద్యోగాలు. సో మొత్తంగా దీనిని మనకి 2022 ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క పోస్టులు అనేది ఫిల్ చేయనున్నారు. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఇతర శాఖలకు సంబంధించి సో టోటల్గా తీసుకుంటే 36 వేకెన్సీస్, ఇది మనకి మార్చి మాసంలో పూర్తి చేయనున్నారు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి మొత్తంగా వచ్చేసరికి మొత్తం నియామకాల ప్రక్రియ పరంగా తీసుకుంటే 10,143 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో ఇది మనకి తీసుకుంటే ఇది ఒక చాలా కీలకంగా చెప్పుకుంటే మనకి మాత్రం ఇది ఒక నిరాశ అని చెప్పవచ్చు. సో ఎవరైతే ఈ యొక్క ఏపీపీఎస్సీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది మాత్రం నిరాశ మిగిలిచిందనే చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తంగా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి హై రేంజ్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ జాబ్స్ కాకుండా మనకి తక్కువ సమయం అంటే 10,000లో మాత్రమే మనకి ఈ యొక్క వేకెన్సీస్ రావడం అనేది సో చాలా నిరాశపరిచే విషయంగా తీసుకుంటా. బట్ ఏంటి అంటే ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్ని యూటిలైజ్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా ముందు వచ్చేటువంటి నోటిఫికేషన్కి వెల్ ప్రిపేర్డ్గా ఉందాం. సో డెఫినెట్గా ఏదో ఒక టైంలో మనం ఈ యొక్క నోటిఫికేషన్ హ్యాక్ చేస్తాం. సో గాయస్, ఈ వీడియోలో మనం ఈ యొక్క ఏపీపీఎస్సీ జాబ్స్ క్యాలెండర్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది చూడడం జరిగింది. అండ్ ఇంకా రిమైనింగ్ ఏవైనా సరే మనకి జాబ్స్ కావచ్చు, ఏదైనా నోటిఫికేషన్ అప్డేట్స్ కావచ్చు, ఏమున్నా సరే మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి.
అండ్ ఇటీవల కాలంలో మనం మెయిన్గా వీటికి సంబంధించి లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క లైవ్ క్లాసెస్ కూడా విజిట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవే కాకుండా డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, యాప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు, ఇవన్నీ మీ యొక్క ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మా యొక్క ఛానల్లో ఉన్నటువంటి అప్డేట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.